ఆసక్తి ఉండాలే కానీ గడ్డి పూచతో కూడా రమ్యమైన ఆకృతులు తయారు చేయవచ్చంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ. గడ్డి పరకలు, వరి కంకులతో చూడచక్కని అలంకార వస్తువులు తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. చూడగానే అబ్బా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న కళాకృతులని గడ్డి పోచలు, పరకలతో తయారు చేసినవే. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 రకాల ఆకృతులను నయనానందకరంగా రూపొందించారు. గుంటూరు జిల్లా బాపట్ల రైలుపేటకు చెందిన నాగేశ్వరమ్మ పుట్లు, అల్లికలపై ఉండే ఆసక్తిని కాస్త దిశ మార్చి వడ్ల కంకులు, గడ్డి పరకలు, గడ్డి పోచలతో కొత్త ప్రయోగాలు చేశారు. ఆశ్చర్యపోయే విధంగా అందమైన ఎన్నో కళాకృతులను తయారు చేశారు. వింజామరలు, ముత్యాల పల్లకిని సైతం గడ్డి పోచలతో తయారు చేసి చూపరుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అది గుళ్ళకి, గృహప్రవేశాలకి ప్రజెంటేషన్గా ఇస్తున్నాము. అది పిచ్చుకలకి ఆహారంగా ఉంటుందనేసి అట్ట కట్టడం, దానిలో వచ్చిన వేస్ట్ మెటీరియల్ అలంకరణ సామాన్గా పనికొస్తుంది అన్న ఆలోచనతో చేయటం అయిందండి. కొన్ని ఈ పూసలు, పెరుకాలు కొద్దిగా ఉపయోగించి వాటిని ఈ పల్లకీలు అట్లాంటివి తయారు చేస్తున్నాము. మనిషి ఆలోచనను అమలు చేయాలే కాని ఎన్నో నవ్య రూపాలు ప్రాణం పోసుకొని మన ముందుకొస్తాయి. గడ్డి పోచలను చకచకా కత్తిరించి టకటక అలంకార వస్తువులను చేస్తున్న నాగేశ్వరమ్మను చూసి మిగతా మహిళలు ఈ కళపై ఆసక్తి చూపుతున్నారు.